5వ తారీఖు నుండి 5వ తారీఖు శనివారం ఉపవాస ఉజ్జీవ సభలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే చాలామంది పేర్లు ఇచ్చారు. దయచేసి ఎవరి కుటుంబంలో అయితే కావాలో ముందుగానే అక్కడ ఆఫీస్ రూమ్లో ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ పేరు, ప్రాంతము, అలాగే సెల్ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చినట్లయితే కనుక, ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఒక ప్రాంతంకు వెళుతున్నప్పుడు వినగడప ఉందనుకోండి, వినగడప వెళుతున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి వినగడప వాళ్ళు ఇచ్చారనుకోండి, ఆ తర్వాత చాలా కష్టతరం అవుతూ ఉంటుంది. కనుక ఒక ప్రాంతం అయిపోయిన తర్వాత మరొక ప్రాంతం, కనుక వినగడ అయిపోయిన తర్వాత కనుమూరు, కోమేర, ఇట్లా వరుసగా వస్తూ ఉంటాయి. మళ్ళీ వచ్చే పాస్ గారు మాకు కూడా అంటే కనుక అది ఉసూరుమంటూ ఉంటుంది కూడిక, మీకు కూడా ఉసూరుగా ఉంటుంది. ఆ వేళ్ళు అట్లా వెళ్ళిపోవాలి, ఆ వేళ్ళు ప్రతి కుటుంబం అట్లాగా ఆశీర్వించబడాలి. కనుక గమనించండి, ఎవరికైతే ఉపవాస ప్రార్థనలు కావాలో అది ఖచ్చితంగా ఆ విషయాన్ని తెలియపరచండి. రేపు ఆదివారం కల్లా మీకు ఒక క్లారిటీ మీకు ఇస్తాను ఖచ్చితంగా, ఎప్పుడు ఎక్కడ ఏంటనేది. అయితే రేపు అంటే స్టార్టింగ్ రోజు 5వ తారీఖున ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన స్టార్టింగ్ 40 అంటున్నాను, ఆ తర్వాత మళ్ళీ 50కి వెళ్తాయి. దాదాపు ఇంచుమించుగా 365 రోజుల్లో తిరుగురులో 50 రోజులు ఉపవాస ప్రార్థనలు అయితే, కన్నిమళ్ళ వారి పంచంలో 40 ఎంత అయినప్పటికీ 90. అదేమో పెంతుకోస్తు పండగ 50 రోజులు పెంతుకోస్తు, 40 రోజులు మోషే ఉపవాస ప్రార్థనా దినాలు. అలాగే మైలవరం వచ్చేసరికి ఎరుకో ఉపవాస ప్రార్థనలు 7 రోజులు. హైదరాబాద్కి వచ్చేసరికి ఎస్తేరు ఉపవాస ప్రార్థనలు 3 రోజులు, 3, 7, 40, మొత్తం 100 రోజులు ఉపవాస ప్రార్థన. ప్రతి ఇల్లు కూడా దర్శించాలని నా యొక్క ఉద్దేశం. అప్పుడే మీ కుటుంబాల పట్ల మాకంటూ ఒక భారం పెరుగుతుందనే ఉద్దేశంలో దాదాపు ఈ యొక్క సమయాల్లో ఎవరికి కూడా బయట ఇవ్వటానికి ఇష్టపడను. కనుక మీకే ప్రయారిటీ ఇచ్చి ఆ తర్వాత ఏంటనే సంగతి ఆలోచన చేస్తాను. కనుక గమనించండి. ఇప్పటికే ఇచ్చిన వారికి బట్టి స్తోత్రం. ఇవ్వటానికి కూడా ప్రయత్నం చేయండి. ప్రతిదీ కూడా స్పష్టంగా ఉండేటట్లుగా ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యపు యొక్క ప్రత్యక్షతలో నుండి కొన్ని సంగతులు మనం అంతా కలిసి నేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం. భక్తుడైన యొక్క మార్క్ భక్త కోటికి రాస్తూ 4వ అధ్యాయం 21వ వాక్యం. మరియు ఆయన వారితో ఇట్లనెను, యేసు వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే గాని, ఏది ఎక్కడ ఉండాలో దీపము దీపస్తంభము మీదే ఉంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా. చాలండి. యేసు ప్రభువారు ఈ 4వ అధ్యాయంలో ఒక చక్కని విషయాలు పొందుపరచడం మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారు ఉపమానరీత్యా, యేసు ప్రభువారి యొక్క బోధనా విధానంలో ఉపమానం లేకుండా వాక్యం చెప్పేవారు కాదు. ఈ ఉపమాన రీత్యా యేసు ప్రభువారు ఒక ఆలోచన చెప్తా ఉన్నారు. ఇక్కడ పై వచనాలు కనుక మనం చూస్తే కనుక 10వ వాక్యంలో మనం చూస్తే, యేసు ప్రభువారు శిష్యులు ఉన్నప్పుడు ఆయన ఉపమాన రీతిగా చెప్పేటప్పుడు దేవుని రాజ్యం గురించిన యొక్క ఆలోచన వారికి తెలియజేసేటప్పుడు, మీరు గ్రహించరా అనే మాట అక్కడ చెప్తా ఉన్నారు. అంటే యేసు ప్రభువారు తేట తెల్లగా ఇంకా 13వ వాక్యంలో కనుక చూస్తే, మరియు
ఈ ఉపమానము మీకు తెలియదా? ఈ ఉపమానం మీకు తెలియదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగూ తెలియనెను. ఈ ఉపమానాలన్నీ ఎలాగ తెలుస్తాయి? ఈ ఉపమానాలన్నీ ఎలాగ తెలుస్తాయి? వాక్యం అర్థమయ్యేటట్లుగా ఉపమానము. కనుక యేసు ప్రభువు శిష్యుల యొక్క స్టాండర్డ్స్ ఏంటంటే, అంటే ఉపమానాన్ని కూడా అర్థం చేసుకోలేని యొక్క బలహీనులుగా మనకు కనిపిస్తున్నారు. ఈ ఉపమానం మీకు అర్థం కాలేదా అని చెబుతూ ఉన్నారు. కనుక వాక్యం అర్థమవటం కోసం ఉపమానం వాడేవారు. ఉపమానం అంటే ఉదాహరణ వాడేవారు. కనుక ఈ ఉపమానాలు మీకు తెలియదా? ఈ ఉపమానం మీరు గ్రహించలేదా? ఈ ఉపమానం మీకు అర్థం కాలేదా అని వివరణతో ఆలోచన తెలియజేస్తున్నారంటే, యేసు ప్రభువు వారి యొక్క శిష్యులు గ్రహించే విషయంలో చాలా చాలా దిగజారిన యొక్క అనుభవంలో ఉన్నారనే గ్రహించాలి. దేవుని పిల్లరా, బయట చైర్స్ ఏమన్నా నిన్న చూడండి, ఇంకా నిన్న ఇంకో 5 తెప్పించాం. ఇంకో 5 తెచ్చాం. అవసరమైతే కొత్తవి కూడా వాడండి. గ్రహించండి, ఈ ఉపమానం కూడా మీకు తెలియదా? మీరు అంత మందమతులుగా ఉన్నారా? అంత బలహీనులుగా ఉన్నారా? కనుక యేసు ప్రభువు వారు వాళ్ళకి తెలియచేయాలనే యొక్క విషయం, దేవుని రాజ్యంలో ఉండే విషయంలో విత్తుమాను యొక్క ఉపమానము అంత చక్కని ఆలోచనతో వివరించిన యొక్క విషయాలు అక్కడ మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఇక్కడ కిందకు వచ్చేసరికి ఈ చదవబడిన యొక్క వేద భాగంలో కూడా ఆయన కూడా ఒక వ్యక్తి యొక్క జీవితపు యొక్క విలువను, దేవుని యొక్క వాక్యపు యొక్క విలువను, దేవుని యొక్క ఆ వ్యక్తిత్వపు యొక్క విలువలను ఆయన కూడా ఉదాహరణ రూపంలోనే తీసుకొస్తూ పరిచయం చేస్తూ ఉన్నారు. కనుక ఆ పరిచయం చేసే యొక్క ఉదాహరణలో ఇక్కడ దీపము అని మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ దీపం అనేది కొంచెము కింద మంచము కింద పెట్టరు కదా, చాటు మాటున ఉండదు కదా. ఇది అందరికీ కనిపించేటట్లుగా దానికి ఒక వేదిక ఉంది, దానికి ఒక స్టాండ్ ఉంది. దాన్ని ల్యాంప్ స్టాండ్ మీద పెడతారు కదా, అందరికీ కనపడేటట్లుగా ఆ స్థలము దాంది. కనుక వెలుగుతున్న యొక్క ఇది ఎక్కడో పెట్టడం కాదు. కనుక దాన్ని ఉండవలసిన యొక్క స్థలములోనే ఉండాలి అని మాట్లాడుతూ ఈ 2 విషయాలను చెప్తూ వస్తూ ఉన్నాడు. ఏంటి ఆ 2 విషయాలు? ఒకటి కుంచము, 2 మంచము అనే వీటి కింద పెట్టరు. కానీ వెలిగే యొక్క దీపం, వెలుగు చూపించే యొక్క దీపం, వెలుగు చూపించే మార్గం మనకన్నిటికీ స్వస్థగా బ్రైట్గా ఉండాలి అంటే గనక, మన మైండ్ బ్రాడ్గా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా కనిపించాలి కదా. అది ఉంటేనే మనకి సమస్తము కనిపిస్తూ ఉంటుంది. మన ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము, ఇదిగో నేను వాడి దగ్గరకు వచ్చి వాడి దగ్గర ఉన్న యొక్క దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను. ఎక్కడికొచ్చి? ల్యాంప్ స్టాండ్. దీపస్తంభం ఎక్కడుంటుంది? దీపస్తంభం పరిశుద్ధమైన యొక్క స్థలంలో ఉంటుంది. కనుక ఈ పరిశుద్ధమైన యొక్క స్థలంలోకి వచ్చేసరికి నేను ఈ యొక్క దీపస్తంభాన్ని తీసివేస్తాను. దీపస్తంభము తీసివేయటం వలన కలిగే ప్రమాదాలేంటి, కలిగే నష్టాలేంటి, మనకి ఏ లాస్ అని చూస్తే గనక అక్కడ ఈ పరిశుద్ధమైన యొక్క స్థలంలో మీకు ఎప్పుడు రెగ్యులర్గా చెబుతానే ఉంటాను ఈ యొక్క విషయం. తమన్నకల్ ప్రత్యక్ష గుడారం అనేది 3 భాగాలు. ఒకటి కోర్ట్, రెండోది హోలీ ప్లేస్, దట్ ద మోస్ట్ హోలీ ప్లేస్. కనుక ఆవరణము, పరిశుద్ధమైన స్థలము, అతి పరిశుద్ధమైన యొక్క స్థలం. ఇప్పుడు అతి పరిశుద్ధమైన స్థలానికి దేవుడు వచ్చి అక్కడ ల్యాంప్ స్టాండ్, ఏ స్టాండు? ల్యాంప్ స్టాండ్. ఇదే గనక పరిశుద్ధమైన యొక్క స్థలమే అయితే గనక, ఇదే అతి పరిశుద్ధమైన యొక్క స్థలమే అయితే, అదే ఆవరణం అయితే వచ్చేవాళ్ళు ఇలా గనక వస్తే గనక ల్యాంప్ స్టాండ్ ఎలాగుంటే అంటే అటు పక్క నుంచి వచ్చేటప్పుడు ఎడం చేతి పక్కన దీపస్తంభము ఉంటుంది.
కుడి చేతి పక్కన అంటే ఇటు పక్కన మీ వైపు నుంచి చెబుతున్నా నేను. ఉపమానం గ్రహించరా? అటువైపు నుంచి వచ్చినప్పుడు అటువైపు ఏముంటుందంటే సముఖల రొట్టెల బల్ల ఉంటుంది. ఏ బల్ల? ఇటు పక్కేమో దీపస్తంభం, అటుపక్కేమో సముఖల రొట్టెల బల్ల. ముందేమో ధూపవేదిక, అతి పరిశుద్ధమైన స్థలానికి తెర ఉంటుంది. ఈ తెర దగ్గర ధూపవేదిక ఉంటుంది. ఓకే, అయితే ఈ ల్యాంప్ స్టాండ్, ఈ వెలుగు అని కనుక తీసేస్తే ఒకటి జీవన ఆధారమైన యొక్క రొట్టె నీకు దొరకదు. ఏం దొరకదు? జీవిత ఆధారమైన, జీవన ఆధారమైన, శారీరక సంబంధమైన రొట్టె, జీవిత సంబంధమైన, జీవన సంబంధమైన యొక్క రొట్టె ఆహారం దొరకదు. ఎక్కడుందో తలుములాడుకోవాలి. దీపము గనక తీసివేస్తే కూడు దొరకదు అని చెబుతున్నాడు. ఖచ్చితంగా చెప్పాలంటే అది వెలుగుతూనే ఉండాలి. కనుక కూడు దొరకదు. పని చేసినా సరే కూడు దొరకదు. కనుక అక్కడ దీపవృక్షము తీసివేస్తే ఇటు పక్కన ఉన్న యొక్క రొట్టెలు కనిపించవు, తడుములాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ద ఫస్ట్ వన్. రెండోది, మనం అక్కడ నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే కనుక మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని వాక్యం వల్ల మాత్రమే వాడు బ్రతుకుతాడు. కనుక ఏం దొరకదు? ఒక ల్యాంప్ స్టాండ్, ఈ దీపవృక్షము తీసివేయటం వలన నష్టపోయేది ఏదైనా ఉన్నది అంటే కనుక వాడికి వాక్య విలువలు, వాక్య అనుభవాలు తెలియదు. వాక్యపు యొక్క విలువలు, వాక్య అనుభవాలు, వాక్య ప్రత్యక్షతలు. నేను ఇప్పుడే నా డైరీలో ఒక మాట రాసుకున్నాను. నేను అక్కడ కూర్చున్నప్పుడు రాసుకున్న యొక్క మాట, అక్కడ కూర్చున్న తర్వాత మాట రాసుకున్నా. దేవుడు బైబిల్ దేనికి ఇచ్చాడండి? చదువుకోవటానికి. ఎవడరా చెప్పింది? బైబిల్ చదువుకోవటానికా? బైబిల్ చదువుకోవటానికి కాదు, నడవటానికి. తప్పడ కొడుతూ దేవుని స్తుతించండి. దేవుడు పరిశుద్ధమైన గ్రంథం మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడు మన చేతకంటే రోజు చదవటానికి కాదు, దాని ప్రకారం నడవటానికే దేవుడు బైబిల్ మనకి ఇచ్చాడు. బైబిల్ మనకి నడక నేర్పేది, జ్ఞానము నేర్పేది కాదు. కనుక చదవటానికి కాదండి, దాని ప్రకారం నడవటానికి దేవుడు మనకి ఇచ్చాడు. దట్ ఇస్ ద రూల్. కనుక ఎప్పుడైతే ఈ దీపవృక్షం తీపడుతుందో మనము ఏ రీతిగా నడవాలో తెలియదు. ఏ సేవకుడు ఏది చెబితే దాని వెనకాల వెళ్ళిపోతూ ఉంటాం. ఏ పక్కింటమ్మ ఏది చెబితే దాని ప్రకారం వెళ్తూ ఉంటాం. ఏ చుట్టపక్కలు ఏది చెబుతూ ఉంటే వెళ్తాం. ఎందుకంటే వాక్య సంబంధమైన యొక్క విలువలు, వాక్య సంబంధమైన యొక్క బలము, వాక్య సంబంధమైన పునాది మీద కట్టబడలేదు కాబట్టి వాక్యం యొక్క వివరణ. కొంతమందికి కొన్ని వాక్యాలు తెలుసు. బైబిల్లో ఇలాగ ఉంది కదండి అని చెబుతూ ఉంటారు. బైబిల్లో ప్రతిదీ ఉంటుంది. నేను ఒకసారి బైబిల్ కాలేజీలో టీచ్ చేస్తున్నప్పుడు ముందు డౌట్లు అడగమంట. ఎందుకు డౌట్స్ అడగమంటానంటే ఆ డౌట్ అడిగే దానిని బట్టి వాడు ఆధ్యాత్మికంగా ఏ స్టాండర్డ్స్లో ఉన్నాడో మనకు అర్థమైంది. వాళ్ళు డౌట్ అడిగిన దాన్ని బట్టి ఆధ్యాత్మికమైన యొక్క విలువలు, బైబిల్ పట్ల పట్టేంటో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అందుకని మీ డౌట్స్ ఏంటో ముందు అడగండి రా అంటాను పిల్లల్ని. అడిగినప్పుడు ఒకడు లేచి నిలబడి, సార్ నాకు ఒక చిన్న డౌట్ అన్నాడు. చెప్పుకో అన్నా. దేవుని వాక్యంలో ఇలాగ ఉంది కదా, ఏముంది? ప్రభువా అని ప్రార్థన చేసేవాడు అంటే ప్రభువా అని 2 సార్లు అనకూడదండి, ఒకసారి అనాలా అన్నాడు. దేవా, వాడికి ఏమర్థమైంది? ప్రభువుని 2 సార్లు అని అనకూడదా, ఒక్కసారి అనాలా? 2 సార్లు అంటే పరలోక రాజ్యం పోమా అనే మతిలో, శృతిలో వాడు ఉన్నాడు. అరే నాయన, అది కాదురా దాని యొక్క వివరణ. కొంతమందికి కొన్ని వాక్యము యొక్క విలువలు,
వాక్యం తెలిసేవాళ్ళు ఉంటే వాక్యం యొక్క ప్రత్యక్షతలు తెలిసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాక్యానుసారమైన ప్రత్యక్షతతో నడిచేవాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రత్యక్షతలు ఎంతమంది ఉంటాయి. పౌలు అంటాడు, నాకు బహు ప్రత్యక్షతలు కలవంటాడు. కనుక నా దేవుని పిల్లరా గమనించండి. ఎస్, దేవుని యొక్క వాక్యపు యొక్క పునాది మీద కట్టబడని యొక్క తీరు, ఒక ల్యాంప్ స్టాండ్ కనుక తీయబడితే కనుక దైవికమైన యొక్క వాక్య ప్రత్యక్షతలు ఏమిటో, దాన్ని నడవటం ఏమిటో, దాన్ని మోయటం ఏమిటో చేత కాదు. ఫస్ట్ వన్. సెకండరీ, ఆ దీపవృక్షం ఎప్పుడైతే ఆ స్థలంలో తీయబడుతుందో, రెండవది అక్కడ అంటే ఆ పరిశుద్ధమైన స్థలంలో 3 ఉపకరణాలు ఉన్నాయి. ఒకటి ల్యాంప్ స్టాండ్ అని చెప్పుకున్నాం, రెండవది సముఖల రొట్టె బల్ల అనుకున్నాం, మూడవది ధూపవేదిక అని చెప్పుకున్నాం. కనుక ధూపవేదిక దేనికి గుర్తు అంటే ప్రార్థనా జీవితానికి గుర్తు. దేనికి గుర్తు? కనుక ఎప్పుడైతే వాడి యొక్క జీవితంలో చీకటి అనేది అలుముకుందో, వాడి జీవితంలో ఎప్పుడైతే చీకటి అనేది వచ్చిందో ప్రార్థనా జీవితాన్ని మర్చిపోతాడు. మనము వెలుగు సముద్రమా కాదా, క్రీస్తుతో కూడా ఉన్నామా లేదా అని అనటానికి మన ప్రార్థనా జీవితమే సరైన కొలమానం అని చెప్తాను నేను. ఎస్, నా దేవుని పిల్లరా, మనలో ఒక ప్రార్థనా జీవితం అంటే ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు చాలామంది తగులుతూ ఉంటారు. మన శ్రేయోభిలాషులు, చుట్టాలు, ఫ్రెండ్స్ తగులుతూ ఉంటారు. ఏమని? అన్న ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అన్న? ప్రార్థనకి వెళ్ళొస్తున్నా. అడిగి వెళ్తున్నా? నేనేమో 1.5 గంట దాకా వాక్యం చెబుతా. వాక్యం వినొస్తున్నా అని చెప్పరండి, ప్రార్థనకి వెళ్ళొస్తున్నా అని చెబుతున్నారు. అసలు ఈ 2.5 గంటల్లో ప్రార్థనా జీవితం ఎంత? వాక్యం యొక్క ప్రత్యక్ష ఈ 2 గంటలన్నరలో ఆరాధన ఉంది, పాటలు ఉన్నాయి, అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, వాక్యం ఉంది, కానుకుంది, చివరికి దీవెన ఆశీర్వాదం అనేది ఉంది. కానీ మనం చెప్పే డబ్బా కవర్లు ఏంటంటే ప్రార్థనకి వెళ్ళొస్తున్నా. అడిగి వెళ్తున్నా? అరే, హయ్యెస్ట్ పొజిషన్ ఏది ఉంది అని అంటే మనం చెప్పేది, మనం చూసుకున్నట్లయితే వాక్యం యొక్క ప్రభావమే ఎక్కువ ఉంటుంది. ఈ 2 గంటలన్నరలో ఇంచుమించుగా 1 గంట వరకు కూడా వాక్య వేదికే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం చెప్పేది ఏంటంటే ప్రార్థనకి వెళ్ళి వస్తున్నా కాదు. నీ ప్రార్థనా జీవితం అనేది ఎంపిక చేసేది, నీ ప్రార్థనా జీవితం యొక్క విలువలు నువ్వు తూచుకునేది నువ్వు వ్యక్తిగతంగా దేవుని దగ్గర కూర్చున్నప్పుడు తప్ప మరొకటి కాదంటాను. తప్పలు కొట్టండి ఒక్కసారి. కనుక నా దేవుని పిల్లరా, మనము దేవునితో ఒంటరిగా, దేవునితో ఏకాంతంగా గడిపే జీవితమే ప్రార్థనా జీవితం అంటాను నేను. కనుక దట్ ఈస్ ద కౌంటబుల్, అది లెక్కలోకి వచ్చేది, అది ప్రభువు లెక్కలో వేసుకునేది. కనుక నా దేవుని పిల్లరా, ఈరోజు ఆ వెలుగు పోయిందంటే, ఆ దీపము పోయిందంటే ఖచ్చితంగా ప్రార్థనా జీవితం కూడా పోతుంది. కనుక మన ప్రార్థనా జీవితాన్ని మనం కాపాడుకోవాల్సిన యొక్క బాధ్యత ఎంతైనా ఉంది. కనుక ఒక పక్కన అంటే క్రైస్తవుడు ఒక 2 రెక్కలు కోల్పోతున్నాడంటే 2 రెక్కలు ఏమిటి? ఒకటి వాక్యము యొక్క విలువలు, వాక్యము యొక్క విలువలు, ప్రభువు ఏంటో తెలుసుకునేది దేవుని వాక్యం, ప్రభుతో గడిపేది ప్రార్థనా జీవితం. ప్రభు ఏంటో తెలుసుకునేది వాక్యం, ప్రభుతో గడిపేదే ప్రార్థనా జీవితం. అరే, క్రైస్తవుడు ఈ 2 మూలాలు కనుక విడిచిపెట్టుకున్నట్లయితే, క్రైస్తవుడు ఈ 2 విషయాల్లో కనుక దూరమైనట్లయితే కనుక ఇంకా మనం క్రైస్తవుడు ఇంకా పస్ ఏముంటుంది దాంట్లో, ఇంకా దాని యొక్క స్టామినాస్ ఏముంటాయండి, దాని యొక్క విలువలు ఏముంటాయి? కనుక నా దేవుని పిల్లరా, దీపము దాని ఉండే యొక్క స్థలములోనే ఉండాలి అని మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు గ్రహించటం లేదా? ఈ ఉపమానం మీకు అర్థం కావటం లేదా అంటే, ఈ విషయం అంటే యేసు ప్రభువు యొక్క ఇంటెన్షన్, ఆయన యొక్క ఆలోచన యొక్క అభిప్రాయాన్ని మనం సేకరిద్దాం.
ఒకటి, దేవుని వాక్యము ప్రజల్లోకి అర్థం కావాలని. ఒకవేళ అర్థం కాని యొక్క పక్షంలో దాన్ని ఉపమాన రీతిగా వాళ్ళ మనసులో పెట్టాలని. కనుక ఆ ఉపమానము కూడా వాళ్ళు అర్థం చేసుకోలేని యొక్క తీరులో ఉన్నప్పుడు ప్రభు యొక్క ఆలోచన, ఇది మీకు గ్రహించటం లేదా, ఇది మీకు అర్థం కావటం లేదా అంటే దేవుని వాక్యం ఏమిటో వాళ్ళకి తెలియాలనే యొక్క ఉద్దేశంతో ఆయన ఇంకొక స్టేజీ తీసుకున్నాడు. అదేమిటి? అది ఉపమానం అనే ఒక స్టేజీ తీసుకున్నాడు. అది కూడా అర్థం కాని యొక్క అల్పులుగా ఆ రోజున యొక్క శిష్యులు ఉన్నారా? ఎంత బాధాకరమైన విషయం. కనుక నా దేవుని పిల్లరా, ఎందుకు మీ ఇంటికాడ బైబిల్ లేదా? ఎందుకు ఇక్కడ వస్తున్నామంటే ఒక దైవజనుడు దానికి సంబంధించిన యొక్క వివరణ ఇస్తాడు కాబట్టి, ఆ వాక్యపు యొక్క ప్రత్యక్షత యొక్క తీరేమిటో మనము తెలుసుకోవడానికి, అందుబాటులో ఉండటానికి కాపరి యొక్క చేతుల్లో కర్ర ఒకటి ఉంటుంది. దేనికండి? కాపరి చేతుల్లో ఏముంటుంది? కర్ర. ఈ కర్ర రెండు రకాలుగా ఉపయోగపడతా ఉంటుంది. ఒకటేమో తింగర వేషాలు వేసినప్పుడు గొర్రెను ఒకటి పీకటానికి, రెండవది ఈ కాపరి చేతిలో ఉన్న యొక్క ఈ కర్ర పైన అందరి వాటిని ఆ కొమ్మలను లాగి పట్టుకుంటూ ఉంటుంది. కాపరి అనేవాడు లాగి పట్టుకుంటూ ఉంటాడు. అది పట్టుకొని అట్లాగా ఉంటాడు. ఆ గొర్రె తిని మళ్ళీ వెళ్ళిపోయేదాకా ఆ మండను అలాగా పట్టుకు. ఎంతమంది చూశారు? చాలామంది అది ఒకళ్ళు కట్ చేసేటట్లుగా లేకపోతే కనుక దాన్ని లాగి పట్టుకుంటాం కూడా నేను చూశాను. నేను ఎస్ అంటే కాపరి చేతిలో దేనికయ్యా అంటే అది వాళ్ళకి అందుబాటు తెచ్చే విషయంలో, ఒక సేవకులుగా మేముగా ఆ వాక్యం యొక్క ప్రత్యక్షత మీదాకా తేవాలనేది ఒక తాపత్రయము ఉంటుంది. కనుక ఈ టైంలో కూడా దేవుని యొక్క వాక్యము ప్రభావము మన మీద ఏలుబడి చేసేటట్లుగా. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా దేవుని పిల్లరా, ఎక్కడ పెట్టాలో దాన్ని అక్కడ పెట్టాలి. ఎక్కడ పెట్టాలో ఆ దీపాన్ని అక్కడ పెట్టాలి. కనుక మూడు విషయాలు చెప్తా ఉన్నాడు. 3 విషయాలు. ఒకటి, పెట్టేది ఎక్కడో చెప్పాడు. ఎక్కడ పెట్టాలంటే దాన్ని దీపస్తంభము అన్నాడు. పెట్టేది ఎక్కడో చెప్పాడు, పెట్టకూడదు కూడా ఎక్కడో చెప్పాడు. పెట్టేది ఎక్కడో చెప్పాడు, పెట్టకూడదు కూడా ఎక్కడో కూడా చెప్పాడు. లేదంటే దైవికమైన యొక్క ఉపదేశం అంటే ఏంటంటే ఏది చేయాలి ఏది చేయకూడదనే ఉపదేశం. ఉపదేశ క్రమము అంటే ఏంటంటే ఏది చెయ్యాలో తెలుసుకోవడమే గొప్ప సంగతి కాదు, ఏది చేయకూడదో కూడా తెలియాలి. ఏది చేయకూడదో కాదు, ఏది చేయాలో కూడా తెలియాలి. దాన్నే ఉపదేశ క్రమం అంటారు. కనుక ఒక విశ్వాసి ఏం చేయకూడదు, ఏం చేయాలి అనే యొక్క విషయాలు మనం తెలుసుకుంటూ ఉండాలి. కనుక ఈ 2 విషయాలు ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా ఆయన ఉపమాన రీతిగా వాళ్ళ యొక్క మధ్య తీసుకొచ్చినట్లుగా మనం చూసాం. కనుక ఎక్కడ పెట్టాలో చెప్పాడు, అది దీపస్తంభము. దీపస్తంభం అంటే పాతకాలంలో దాన్ని పైన పెట్టేవాళ్ళు, కొంతమంది గోడకు తగిలిచ్చేవాళ్ళు, కొంతమంది ఏమో మిద్దె మీద పెట్టేవాళ్ళు. నేను పాత నిబంధన గ్రంథపు యొక్క నియమ ప్రకారం మాట్లాడుతూ ఉన్నాను. కొన్ని సందర్భాల్లో వీళ్ళు యేసుప్రభువు చెప్పిన యొక్క తీరులో వాళ్ళు కొంచెము కింద మంచము కింద, ద ఫస్ట్ వన్. ఎక్కడ పెట్టకూడదో చెబుతున్నాడు. కొంచెము అంటే ఏంటి? కొంచెము అని అంటే గనక బుట్ట. ఏంటిది చెప్పరే? బుట్ట అని ఒక తర్జుమాలో మనం చూసాం. రెండవది ఇంకొక ఆలోచన కూడా ఉంది. అదేమిటంటే పాతకాలంలో ఈ ఒడ్లు కొలిచేటప్పుడు బుట్టలతోనే కొలిచేవాళ్ళు. పాతకాలంలో బుట్టలతో కొలిచేవారు. అంటే ఒక కొలమానం, అది
ఒక కొలమానం అది. ఇప్పుడంటే గ్రాములు, కేజీలు ఇవి వచ్చేసినాయి. అంతకుముందు కొలమానాలు ఏంటో తెలుసా? తవ్వ, గిద్దె, మానిక, సోల, గెలువ, తవ్వ, కడవ, ఇవన్నీ పాతకాలపు యొక్క కొలమానాలు. ఇంకా కొంచెం దాని ముందుకే వెళ్తే గనక వాడు బుట్టలతో కొలిసేవారు. నేను పాలిస్తీనా యొక్క నియమ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. అదేమని పిల్లరా, ఇప్పుడు యేసుప్రభువు వారు చెప్పే యొక్క మాట యొక్క వివరణ ఏంటంటే, ఆ బుట్ట కింద పెట్టవద్దు అంటున్నాడు. కొంచెము కింద ఆ బుట్ట కింద పెట్టకూడదు అంటున్నాడు. బుట్ట కింద పెట్టాల్సింది కోళ్ళు కానీ దీపం కాదు. దీపం పెడితే ఏమైంది? సెపరే కాలిపోద్ది అనేది మన యొక్క ఆలోచన. కానీ యేసుప్రభువు వారి యొక్క ఆలోచన మీకు చెప్తాను. నేను మనకేంటంటే బుట్ట కింద పెట్టడం వల్ల అది పెడితే కనుక మసిబారిద్ది, కాలిపోద్ది, ఇంకేముంది అనుకొని. కానీ యేసుప్రభువు వారి యొక్క అభిప్రాయాన్ని మీకు చెప్పాలి, అందుకే నేను వచ్చాను. దాని యొక్క ఆలోచన ఏంటంటే, బుట్ట కింద పెట్టడం అంటే బుట్ట కింద పెట్టడం కాదు. యేసుప్రభువు వారి యొక్క ఆలోచన బుట్ట కింద పెట్టడం కాదు. బుట్ట దేనికి వాడేవారు? వ్యాపారాని కోసం వాడేవారు. దేనికోసం వాడేవారు? వ్యాపారపు యొక్క తూనిక అది. కనుక వెలిగే యొక్క దీపం అనేది వ్యాపారం అనేది ఆపకూడదు. నోటీస్ పాయింట్స్ ఎవరన్నా? ఓకే, అంటే మన యొక్క జీవన విధానములో ఈ యొక్క దీపం అనేది ఆరిపోకూడదు అని ఒక ఆలోచన తెలియజేస్తున్నాడు. కనుక నా దేవుని పిల్లరా, మనిషి యొక్క జీవితాల్లో ఎన్ని వ్యాపకాలు ఉన్నప్పటికీ ఆ వ్యాపకాల కింద పెట్టకూడదు అంటున్నాడు. కనుక ఆ వ్యాపారము అనేది వ్యాపారంగానే చేయాలి. ఈ వ్యాపారం అనేది, వ్యవసాయం అనేది, ఈ చేతి పనులు అనేవి మనిషి యొక్క జీవితంలో ఈ దీపాన్ని ఆర్పకూడదు. నీలో పెట్టిన యొక్క దీపాన్ని ఇంకోటి ఏది కూడా ప్రభావితం చేయకూడదు అని చెబుతా ఉన్నాడు. కనుక దేని కింద పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. కనుక మన జీవన వ్యాపారంలో మనము చచ్చుపడకూడదు. కనుక దేనికి ఇవ్వవలసిన యొక్క ప్రయారిటీ దానికి ఇవ్వవలసి ఉంది. కనుక మనం చేసే యొక్క పని మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని చెరపకూడదు. మనం చేసే వ్యాపారము మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని చెరపకూడదు. మనం చేసే యొక్క పని మన చేతి పనులను చెరపకూడదు. కొంచెం కింద పెట్టవద్దు. వ్యాపారం అనేది భక్తికి చెక్కు పెట్టేటట్లుగా ఉండకూడదు. చెక్కు పెట్టేటట్లుగా ఉండకూడదు. దేని పోషణ అదే పోషించాలి, దేని పాత్ర అదే పోషించాలి తప్ప ఇది మన ఆధ్యాత్మికమైన, అంటే మీకు ఇంకా ఒక వివరణ కోసం చెప్తాను, దీనికంటూ ఒక వేదిక ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మోషే ఇత్రో యొక్క మామ యొక్క మందను మేపుతా ఉన్నాడు. మోషే మామ యొక్క గొర్రెల మందలను మేపుతానే ఉన్నాడు. నేనంటాను ఇది ప్రతి వారు కూడా నేర్చుకోవలసిన యొక్క ఉపదేశం. ప్రతి వారి యొక్క జీవితంలో ప్రభావితం చేసే యొక్క మాట ఇది. అదేమైందంటే, ఎప్పుడైతే మోషే తన యొక్క మామ యొక్క మందను మేపుతా ఉన్నాడో దగ్గరున్న యొక్క మండుచున్న యొక్క పొదని కూడా చూచాడు. ఆమేన్ చెప్పండి. అంటే కేవలము దాంట్లోనే ఏ పని, అతనికి ఇవ్వబడిన యొక్క పని ఏమైంది? గొర్రెలు కాసుకోవటం అనేది అతని యొక్క పని అయి ఉంది, అతని వ్యాపారం అయి ఉంది, అతని చేతి పని అయి ఉంది. కనుక
కేవలము ఎంతసేపు గొర్రెలు కోసుకోవడం కాదు. సమీపాన దైవికమైన యొక్క స్వరము ఒకటి ఉన్నది, దైవికమైన ప్రత్యక్షత ఒకటి ఉన్నది. కేవలము పనిలో మాత్రమే కాదు, ప్రత్యక్షతలు కూడా చూడాలి. పనిలో మాత్రమే కాదు, ప్రత్యక్షతలు కూడా చూడాలి. చెప్పండి, ఈ మాట చెప్పండి. చెప్పండి. మగ పురుషులు చెప్పాలి. ఏం చెప్పారా నాయన? ఈరోజు ప్రజలు కావచ్చు, ఎవరు చెప్పారు, ఈ మధ్యకాలంలో సేవకుల మీటింగ్లో ఒక మాట అన్నారు. నాకు వాక్యానికి ఇచ్చేటప్పుడు మా బైబిల్ కాలేజీ పిల్లలు ఇలాగా అన్నారు, సార్ చాలా బిజీగా ఉంటారు, కనుక అయినా సరే నాకు డేట్ ఇచ్చారు అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత నన్ను పిలిచిన తర్వాత నేను ఒక మాట చెప్పా, ఎవరు చెప్పింది నేను బిజీ అని. ప్రశాంతంగా ఉంటా. ఈరోజు సేవకుల్లో ఎవరు బిజీ కాదు. హైదరాబాద్ అంత గొప్ప వేదిక అతను లేకపోవచ్చేమో, ఒక చిన్న గృహకూడికి జరిపిస్తున్నాడు కదా. సమయం అనేది స్టేజీ కాదు. ఏ సేవకుడు ఖాళీగా ఉంటున్నాడు ఈ దినాల్లో? ఉంటారు ఇంకో సోమవారంలో, అది వేరే విషయం. ఎవరు బిజీగా లేదు. బిజీ అని చెప్పటం ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఎవరన్నా అడుక్కున్నవాడు కూడా బిజీగానే ఉన్నాడు ఈ టైంలో. అప్పుడు అడుక్కునే వాళ్ళు వేరు, ఇప్పుడు అడుక్కునే వాళ్ళు కూడా, బెగ్గర్స్ కూడా వాళ్ళు అప్డేట్ అయ్యారు. ఖాళీ లేదు అనగా వెళ్ళిపోతున్నారు, అది వచ్చేది అన్నట్టు వెళ్ళిపోతున్నారండి. చెయ్యి ఖాళీ లేదు, ఏమైందో మరి చెయ్యికి? వాళ్ళు చెప్పే సమాధానం చూస్తే కొన్ని పొంతలు ఉండదు. చెయ్యి ఖాళీ లేదు. రెండోదేమో అటు వెళ్ళిరా, ఈ సిగ్నల్ మళ్ళీ వస్తాడు, మళ్ళీ వస్తూ ఉంటాడు. అడుక్కున్న వాడు కూడా బిజీ. నేనంటాను, మామ యొక్క మంద కళ్ళ ముందు ఉన్నప్పటికీ బిజీ అనేది కాదండి, దైవికమైన యొక్క ప్రత్యక్షత. నేను ఈ విషయంలో చాలా మీకు ఒక ఆలోచన కలగచేయాలని ఒక ఆలోచనతో చెబుతున్నాను ఈ మాట. అదేమిటంటే, మామ యొక్క మందను మేపటమే కాదు, సమీపంగా ఉన్న దైవ ప్రత్యక్షత, దేవుని స్వరము. సమాజంలో న్యూస్ ఉంటుంది, దేవుని దగ్గర గుడ్ న్యూస్ ఉంటుంది. సమాజంలో ఏముంటుంది? న్యూస్. విమానం పడిపోయింది అనేది న్యూస్. దేవుడు నిన్ను దాచుంచాడు, ఇది గుడ్ న్యూస్. ఆ దేవుని పిల్లరా గమనించండి. దైవికమైన యొక్క స్వరము ఈ దినాలలో ఈ వార్తలు, ఈ ఫేస్బుక్లు చెప్పరే, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రాములు, ఇంకేమైనా ఉంటాయా? సోషల్ మీడియాలో ఏమైనా ఉన్నాయా? ఏమన్నారా? స్నాప్ చేప, అసలు అది ఒకటి ఉందన్న సంగతి కూడా నాకు తెలియదు. అందుకని నా సెల్లో ఆ ఫేస్బుక్ కూడా పెట్టాల. నాకు మొహం ఉంది కాబట్టి, పుస్తకం అక్కడ ఉంది కాబట్టి నాకు ఇంకా అవసరం లేదు అని అనుకున్నా. ఫేస్బుక్ కూడా పెట్టుకోవాలా. నా దేవుని పిల్లరా గమనించండి. ఈరోజు మనము దేవుని స్వరం వినేటట్లుగా బిజీ కాదు. చెప్పండి, నేను బిజీగా ఉండకూడదని చెప్పండి. కొంపలు అంటుకుపోయి వస్తాయి. ఒకసారి ఆలోచన చేసి వివరం కలిగి విషయం ఏంటో తెలుసుకోండి. విషయం తెలుసుకోండి. దేవుని పిల్లరా, మనం దేవుని యొక్క ప్రత్యక్షత వినటానికి బిజీ ఉందండి.
దైవికమైన స్వరం వినటానికి ప్రతిష్ట, మనకి బిజీ అంటాం ఏంటండి, కనుక పక్కన పెడదాం. రెండవది, దావీదు కుమారుడా నన్ను కరుణించని గుడ్డిబత్తమై చెప్పాడు. ఈ గుడ్డిబత్తమయ్యి వాడు ఆ రోజు ఎన్నడూ లేని చిల్లరు ఆ రోజు ఎక్కువ ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకంటే యేసుప్రభువు వారు ఆ యొక్క సమయంగా వెళ్తున్నాడు కాబట్టి వాడి యొక్క పనిలో వాడు బిజీగా ఉండగా దాన్ని పక్కన పెట్టేసి యేసుప్రభువు వారు వీడు చూడకపోయినా యేసుప్రభువు వారు వెళ్తున్నాడన్న సంగతి గ్రహించి, దావీదు కుమారుడా నన్ను కరుణించు. నీ బిజీని పక్కన పెట్టేసి నేను ఇలాగ చెబుతాను, నేను ఇలాగంటాను, నీకున్న యొక్క చిల్లర బతుకు వాడి ఎదుట ఉంది చిల్లరు. ఏమండి, వాడు ఎదుట ఉన్నది చిల్లరు. ఆ చిల్లర బతుకును పక్కన పెట్టేసి ఆగర్భ శ్రీమంతుడైన యేసు వైపు చూస్తున్నాడు. తప్పని కొట్టండి ఒక్కసారి బలముగా. హల్లెలూయా. అప్పుడే వస్తుంది. దేవుని తట్టు కనుక చూస్తే, దేవుని యొక్క సన్నిధి కనుక ఉండాలని కోరుకున్నట్లయితే, ఆగర్భ శ్రీమంతుడు కనుక ఆపగలిగితే అక్కడి నుంచి వచ్చే ఒకే ఒక్క మాట, నా వలన నీకు ఏం కావాలి. ఈ అడుక్కున్న వాడు ఇంతవరకల్లా వాడికి తోచింది వాడు వేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతవరకే. కానీ దేవుడు అన్నాడు, ప్రభు అన్నాడు, నా వలన నీకేం కావాలి. అడుక్కుని ప్రతివాడు అలాగ అనలా. వాడికి ఇష్టమైంది 10 రూపాయలు అయితే, దాతృత్వం కలిగిన వాడైతే కనుక ఎక్స్ట్రా వేసేవాడు, లేకపోతే కనుక ఇజ్జాలని మొహానికి అన్నట్టుగా విసిరేసి వెళ్ళిపోయాడు. కనుక నా దేవుని పిల్లరా, నేను అంటాను, యేసు వైపు గనక చూస్తే గనక, లేక గనక యేసుని గనక నిలబడగలిగితే, నీకున్న వాటిలో నువ్వు బిజీయే, కానీ దేవుని ఆపే విషయంలో ప్రైజ్ లార్డ్ దేవుని ఆపే విషయంలో గనక నువ్వు గనక విన్ అయితే గనక, నువ్వు సక్సెస్ అయితే గనక, ప్రభు అంటారు, నా వల్ల నీకు ఏం కావాలి. యేసుని ఆపగలిగితే గనక, ఏది ఆ అమ్మాయి యొక్క మార్గంలో వెళ్ళేవారు గనక ఆ రాత్రి ఆపగలిగితే గనక వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు దాకా మూసుకుపోయింది. వెంటనే వాళ్ళ యొక్క కళ్ళు తెరవబడ్డాయి. యేసుప్రభువు వారిని ఆపారు. కనుక నా దేవుని పిల్లరా, మనం చేస్తున్న యొక్క ఈ పని పాటలు అనేవి ఈ దీపాన్ని ఆర్పేటట్లుగా ఉండకూడదు. లేకపోతే ఈ దీపము ముసుగు వేసినట్టుగా ఉండకూడదు. ఎలాగుంటుందంటే, అదే ఆ బుట్ట కింద కనుక పెడితే కనుక కొంతకాలం వెలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ బుట్ట కూడా పోద్ది. ఆ బుట్ట పోద్ది అనే దాంట్లో కూడా మీకు ఒక ఆలోచన చెప్పాక, మనము దేన్ని విడిచిపెడుతున్నామో అది శాశ్వతంగా మనకు దూరం అవుతూ ఉంటుంది. నాకు ఇంగ్లీష్ ఒక మాట నాకు బాగా ఇష్టమైంది, యు విల్ ప్రయారిటీ యువర్ గాడ్ విల్ ప్రయారిటీ యు. నువ్వు దేవుని కనుక కనపరిస్తే కనుక దేవుడు నిన్ను కనపరుస్తాడు. ఇదే కదా మన సమయల గ్రంథంలో మనం చూస్తాం, దేవుడు మనకు కనపరుస్తాడు. కనుక నీ అనే ఒక జీవితం అనేది కొంచెం కిందకు రాకూడదు. నీ వెలుగుతున్న వ్యాపారమే కావచ్చు, వెలుగుతున్న యొక్క వ్యవసాయమే కావచ్చు, కొంచెం కింద రాకూడదు. కొంచెం కింద తెస్తే అది శాశ్వతంగా మాడి బసే యొక్క ప్రమాదము ఉంటుంది. కనుక నా దేవుని పిల్లరా, ఈ దినము మన యొక్క దీపము దీపస్తంభం మీద కనుక ఉన్నట్లయితే కనుక నీకు సమృద్ధిగా దొరుకుతూ ఉంటుంది. నీకు ఆ రొట్టె కనపడుతుంది. నీ జీవన వ్యాపారం ఏంటో, నీ యొక్క జీవితం యొక్క తీరేమిటో స్పష్టంగా, బ్రైట్గా, క్రిస్టల్ క్లియర్గా నీకు అర్థమవుతూ ఉంటుంది. అది కనుక ఎప్పుడైతే కనుక అక్కడి నుంచి తీయబడిందో మన వ్యాపారం మనకు కనిపించదు, ఆ రొట్టె మనకు కనిపించదు, మన కష్టార్జితం మనకి కనిపించదు. ఎందుకు? ఆ యొక్క ఏది సముఖల రొట్టెల బల్ల,
ఆ రొట్టెల బల్ల మీద ఇలాగా ఇలాగా 6 రొట్టెలు వరుసగా దొంతగా పేర్చబడి ఉంటాయి. నాకెళ్ళి చూడాలి. ఆ సముఖుల బల్ల మీద ఆ రొట్టెలు అనేవి 6 ఇటు 6. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దానికి ఒక ఆలోచన ఉందండి. అదేంటంటే మీకు చెప్పాలి. మన బైబిల్లో కూడా 2 రకాల రొట్టెలు ఉన్నాయి. పాత నిబంధన రొట్టె ఒకటి, కొత్త నిబంధన. పాత నిబంధన తీసివేయడానికి లేదు, కొత్త నిబంధన హెచ్చించడానికి లేదు, 2 సమానమే. ఆమేన్. కనుక కొత్త నిబంధన గ్రంథానికి పునాది పాత నిబంధన గ్రంథమే. కొత్త నిబంధన గ్రంథానికి పునాది పాత నిబంధన కనుక లేకపోతే కనుక కొత్త నిబంధన ఎలాగ వస్తుంది? ఆ ప్రవచనాలుగా నెరవేర్పేగా మనం చూసేది. ఓకే, ఇది నా సబ్జెక్టుగా ఇప్పుడు కాదు, కానీ వదిలేసేది. కనుక యాజకుడు పని చేసినప్పుడు ఆ పని యొక్క జీతమే అక్కడ ఉండేది. పని యొక్క జీతమే అక్కడ ఉండేది. అది వాడి యొక్క జీవిత విధానం. అయితే ఎప్పుడైతే ఈ రొట్టెలు కనపడకపోతాయో మనం ఎత్తుక్కోవాలి. కొంతమంది వ్యాపారం చేస్తున్నారు, కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు, కొంతమంది సంపాదించడానికి ఉదయం నుండి సాయంకాలం వరకు సంపాదించడానికి ప్రయాసపడుతున్నారు. కానీ కూడబెట్టింది ఏం లేదు, దాచుకుంది ఏం లేదు. ఇంకా అప్పుల్లాగానే ఉన్నాయి. ఎందుకనంటే నువ్వు కష్టపడలేదా? గాడిది చాకరీ చేస్తున్నావు. ఈ మధ్యకాలంలో ఒక మాట చెప్పాను, మరి ఎక్కడ చెప్పాను. మన అక్క పేరేంట్రా, రమ్య యొక్క స్తుతి కొడుకు రోజు చెప్పాను నేను. కష్టపడటం వల్ల ఆశీర్వాదం రాదు, మన కష్టార్జిత మీద ఆశీర్వాదం పొయ్యబడినప్పుడే. నేను చెప్పిన మాట ఏంటంటే ఉదయం నుండి సాయంకాలం దాకా కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రెండు యొక్క ప్రైవేట్ యొక్క ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు అపార్ట్మెంట్ కొన్నారు. దేవుని పిల్లలు ఒక్కసారి ఆలోచన చేయించి విజయవాడ ప్రాంతంలో కేవలము వాళ్ళ మీద దేవుని యొక్క కృప, మీ పని మీద దేవుని కృప అంటును గాక, నీ ఉద్యోగంలో దేవుని కృప అంటును గాక, వ్యాపారం మీద నీ పిల్లల మీద కృప అంటును గాక. కనుక ఉదయం నుంచి సాయంకాలం దాకా కష్టపడేవాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. ఈ యొక్క యేసన్ గారు అంటారు, అరే మనమేంట్రా, మన బతికేంట్రా, అరే కృపరా మన ఇక్కడ తీసుకొచ్చింది అంటాడు. ఆయన పాటలన్నీ చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో. ఈ సేవలో కృప ఉందరా, ఈ సేవలో కృప ఉందరా. మనమేంటి, మన స్థితి ఏంట్రా, మన స్థానం ఏంట్రా అంటూ ఉంటారు ఆయన. నేను అంటాను, ఆ కృపే కదా ఆయనకి అంత హెచ్చించింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప దైవజనుడిని మనం చూడగలిగామంటే, ఒక ఆరాధనా వీడిని చూడగలిగామంటే, ఒక ఆయన వెనకాల మహాసైన్యాన్ని చూడగలిగామంటే కేవలము కృప. కనుక నా దేవుని పిల్లరా, మనం పడే ప్రయాస కన్నా ఆ ప్రయాస పడే దాని మీద కృప. కనుక ఆ వెలుగు ఎప్పుడైతే మనకు దూరం అవుతుందో తడుములు ఆడుకోవాలి. రొట్టె ఎక్కడుందని ఒక ఆలోచన కనిపించాలి. నా దేవుని పిల్లరా గమనించండి. ఈ దినము దేని కొరకు ఏదో మనం నాశనము చేసుకోకూడదు. నీ కుటుంబములో, నీ ఇంటిలో దీపము దీపస్తంభం మీదే ఉండును గాక. కొన్ని కుటుంబాల్లో లేవండి, కొన్ని కుటుంబాల్లో దీపస్తంభం మీద పెట్టడం లేదు, కొంచెం కింద పెట్టుకుంటా వస్తూ ఉన్నారు. అది చివరికి వారి యొక్క జీవితాన్ని దహిస్తూ ఉంది, వ్యాపారాన్ని దహిస్తూ ఉంది, వ్యాపారాన్ని బూడిద చేస్తూ ఉంది. కనుక నా దేవుని పిల్లరా, ఈ రోజైనా మనం అర్థం చేసుకొని దేవునికి ఇవ్వాల్సిన యొక్క విలువలు, దేవునికి ఇవ్వాల్సిన యొక్క ప్రయారిటీ ఈ రోజుకి నేను చెప్పగలను. నా పిల్లలు ఒకటే అంటారు, మా నాన్నకి నా సంఘం అంటే ప్రాణం అంటారు. నేను ఎప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలా, నేను సంఘం అంటే ప్రాణం అంటారు. హైదరాబాద్లో మన వాళ్ళు ఎక్కడికైనా వెళ్దామా ఈ వారం అంటూ ఉంటారు. ఖాళీ అయినా మీకు, ఒకసారి ఎక్కడికైనా టూర్కి వెళ్దాం, సరదాగా వెళ్దాం అని అంటారు. అట్లాగే అని ఆ వారం అంతా కొట్టేస్తా, టూర్ అని పెడతా.
నన్ను నమ్మక నేను డైరీ మీద రాస్తుంటే వాళ్ళు వీడియోలు కూడా తీసుకున్నారు. ఇదిగో సాక్ష్యం అన్నట్టుగా వీడియోలు తీస్తున్నారు, హైదరాబాద్లో తీస్తూ ఉన్నారు, ఇదిగో సాక్ష్యం కోసమని. మా చిన్నోడు చెప్పాడు ఒక మాట, మీరు వీడియో కాదు కదా విలేకరులు తీసుకొచ్చినా సరే మనం వెళ్తా ఉంటే రాజమండ్రి ఫోన్ వచ్చిన తర్వాత అరే మీరు వెళ్ళండి రా, మన ఎక్కడ ఇబ్బంది పెట్టడు ఆయన, మన ఎక్కడ ఇబ్బంది పెట్టడు, మీరు వెళ్తామన్నాడు రా, నేను వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారంట, హాస్పిటల్లో చూడటానికి వెళ్తా అని అంటాడు ఆయన. వాళ్ళు ఏదో కూటం కావాలంట, వాళ్ళకి దెయ్యం పట్టిందంట, కనుక వదిలించడానికి వెళ్తాడు. మన వెళ్ళమంటాడు, మననేమి డిస్టర్బ్ చేయడు ఆయన, మనకు కావాల్సిన తడుపులు ఇస్తాడు. అలాగే కారు మనకు అప్పు చెప్తాడు, అంతా బాగుంటుంది. కానీ ఆయన ఒక్కడే ఉండడు. ఆయన పొరపాటు నమ్మకండి అన్నాడు. మీరు వీడియోలు కాదు కదా, ప్రత్యక్ష ప్రసారాలు పెట్టి లైవ్ పెట్టినా సరే ఆయన తీరి అది. కనుక నా దేవుని పిల్లరా, కాబట్టే ఈరోజు మన యొక్క సంఘము సమృద్ధిలో క్షేమంలోకి వెళ్ళడానికి గల కారణం దైవ సేవకుని యొక్క మనసు ఏమిటో ప్రభు ఎరిగినవాడు. కాబట్టి అంతకుమించి చెప్పుకోవడానికి మరొకటి లేదండి నా దగ్గర. బలిపీఠ మీద నేను చెబుతున్నాను, అంతకుమించి చెప్పుకోవడానికి గొప్ప విషయాలు నా దగ్గర ఏమీ లేవు. నా ప్రతిష్టత వేరు. నేను ఎప్పుడో నా కుటుంబాన్ని చెప్పా, నాకు పరిచర్య తర్వాతే నా భార్య, నా పరిచర్య తర్వాతే నా యొక్క పిల్లలు, నాకు పరిచర్య తర్వాతే నా తల్లి, నా పరిచర్య తర్వాతే నా ఆరోగ్యం అంటా. నేను చాలామంది చెబుతూ ఉంటారు, ఏంటిది ఆరోగ్యం బాగుంటేనే కదయ్యా సేవ చేసేది. దుడ్డు ముక్కలాగా ఉన్నారు, 10 మందే ఉన్నారు సేవలో. ఆరోగ్యం బాగానే ఉంది, వాళ్ళకి బీపీలు షుగర్లు ఏమీ లేవు, నాకన్నా 80%గా ఉన్నారు. నేను అన్నాను అసలు సజీవ యాగం అంటే ఏంటన్నా. నేను సజీవ యాగంగా శరీరాన్ని సమర్పించబడాలి అంతే తప్ప ఆరోగ్యం కోసం. చూడండి, మరొకటి ఏమన్నా నా ఉద్దేశం అది కాదు, కానీ సిఎస్సి వాడు తొందర చచ్చిపోరు, ఎల్ఈఎఫ్ వాళ్ళు తొందర చచ్చిపోరు, ఆర్సీఎం వాళ్ళు తొందర తావరు, పెంతుకొచ్చుడే తొందర తత్తుడు. ఎందుకంటే గొంతు పట్టుకుని మొత్తం అరుతుడు కదా, ఎక్కడ ఖాళీగా ఉండగా ఉపవాసాలు జాగారాలు ఉంటారు కదా. వీళ్ళు ఉపవాసం అంటూ ఉంటారు, 2 అటికాలు తింటారు. మధ్యాహ్నమేమో 2 ఇడ్లీలు తింటారు, రాత్రికి బూస్ట్ హార్లిక్స్ 2 కలిపి డబుల్ ఎనర్జీ. ఇది మాకేది ప్రైజ్ లార్డ్. బూస్ట్లో ఏముంటుంది? మా గంగక్కడ అడిగా, ఏదో వాక్యం వస్తా గంగా బూస్ట్లో ఏముంటుందండి? హార్లిక్స్ ఉంటుంది. అస్సలు నేను అంత సీరియస్గా వాక్యం చెబుతా ఉంటే ఇటువంటి సమాధానం వింటాను కూడా. బూస్ట్లో బలం ఉంటుందని చెప్పాను, బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ, కనీసం అదంతా అని చెప్పింది అనుకున్నాను. బూస్ట్లో హార్లిక్స్ ఉంటుంది, రాసుకోండి అన్నీ. అసలు ఈ బూస్ట్ కంపెనీ వాడు తెచ్చైపోతాడు దెబ్బకి. ఓర్ని ఇప్పుడు ఘనతంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? హార్లిక్స్కి వెళ్ళిపోయింది. నా దేవుని పీలేరా, ఎస్, ఈరోజు దేవుడు ఆ సమర్పణ చూశాడు కాబట్టి, ఆ ప్రతిష్టత చూశాడు కాబట్టి, ఆ విలువలను చూశాడు కాబట్టి దేవుడు పరిచర్య అనేది ఉన్నతంగా మలుస్తున్నాడు. నేను ఒకే ఒక మాట నమ్ముతున్నాను. ఈరోజు ఓ దైవ సేవకుడిగా నేను ఒకే ఒక మాట నమ్ముతున్నాను. అదేంటంటే 100 ఏళ్ళు చల్లగా బతికి 100 మంది విశ్వాసాలు సంపాదించే బదులు 50 సంవత్సరాలు శుభ్రంగా బతికి 1000 మందిని సంపాదిస్తే అది ఎంత గౌరవం ఉంటుంది పరలోక రాజ్యంలో. అంటే మన థీమ్ ఏంటి? 1000 ఏళ్ళ బతకాలనా? నేను ఒకటే ఒక మాట చెబుతాను, దేవుని చిత్తం లేకుండా, దేవుని ఆలోచన లేకుండా శరీరంలో నుండి ఆత్మ వేరు కాదు. కనుక నా దేవుని పిల్లరా, మన యొక్క జీవితంలో దీపము, ఏది దీపము. ఇంకొక మాట చెప్పాలంటే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. నేను ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పిన్ చెప్పాలని ఒక ఆలోచన. అక్కడ చూసిన యొక్క దీపం అనేది వెలుగుచున్న దీపము. చెప్పండి,
ఆరిపోయిన దీపాలు కొన్ని ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తున్న యొక్క మాటలో, ఆ వాక్యంలో చదివించిన దాంట్లో వెలుగుచున్న దీపము, ఏ దీపము? ల్యాంప్ స్టాండ్ మీద ఏది ఉండాలంట? వెలుగుచున్న యొక్క దీపమే ఉండాలంట. దేవుడు మనకు ఒక అలాంటి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఎక్కడ కప్పేయకూడదు. దట్ ఈస్ పాయింట్. దేవుడు మనకి ఒక వెలుగునిచ్చినప్పుడు, వెలుగుతున్నట్లుగా కనిపించినప్పుడు, దేదీప్యమానంగా ఉన్నప్పుడు దాన్ని కొంచెం కింద, మంచం కింద, ఇంకా చెప్పమంటారా, కంచం కింద పెట్టకుండా అది వెలిగేటట్లుగా దీపస్తంభం మీదే ఉండాలి. నేను ఎప్పుడు దీపస్తంభం అనే మాట కాడ మీకు 2 కోట్ చేయాలి. ఒకటి, దీపం కనిపిస్తూ ఉంటుంది, దీపం కనిపిస్తూ ఉంటుంది అందరికీ. అలాగే అది వెలుగుతూ ఉంటే అందరికీ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు వెలుగుతూ ఉండాలి? ఎందుకు వెలుగుతూ ఉండాలి? ఎందుకు వెలుగుతూ ఉండాలి అంటే, ప్రభువైన యేసు గనక మనం గనక మన సాక్ష్యములో వెలుగుతున్నట్లు కనుక చూపిస్తే గనక, ప్రైజ్ ది లార్డ్, మన ప్రసంగాలలో ఆయన కనిపించాలి, మన సాక్ష్యాల్లో ఆయన కనిపించాలి, మన జీవితాల్లో ఆయన కనిపించాలి. ప్రజలకి ఆయన్ని పరిచయం చేశామా, మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎస్, దీపస్తంభం మీద పెట్టడం వల్ల మనకు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. కింద పెడితే ఎట్లా కుదురుతుందండి? ఈ లైట్లు ఇక్కడ పెడితే బాగుండేది కదా, ఈ లైట్లు ఇక్కడ పెడితే బాగుండేది కదా. ఏరా రాజేష్, మతి శుద్ధి ఎవరం సవరం ఉండొచ్చు కదా. ఎందుకు పెట్టారు? పైన కనిపించాలనే, కనిపించాలనే. నా దేవుని పిల్లరా, గమనించండి. ద ఫస్ట్ వన్, దేని నిమిత్తం నీ వెలుగు ఆరిపోయిందో ఒకసారి గమనించు. దేని నిమిత్తం నీ వెలుగు ఆరిపోయిందో, ఆరిపోయింది అనకూడదుగా, కొండెక్కింది అన్నారు కదా. దేని నిమిత్తం మన యొక్క వెలుగు ఆగిపోయిందో, ఆరిపోయిందో చూసుకోవాలి. ద సెకండరీ, ఈ ఒక్క మాట చెప్పేసి నేను ముగించేస్తాను. రెండవది, ఎక్కడ పెట్టకూడదని చెప్పాడు ప్రభు? ఏంటంట? మంచము కింద పెట్టకూడదు. ఎస్, మంచము కింద పెట్టకూడదు. మంచము కింద అనే యొక్క మాటలో మంచము దేన్ని తెలియజేస్తుంది? మంచము దేన్ని తెలియజేస్తుంది అని అంటే, మంచం ఎప్పుడు కూడా సోమరితనాన్ని, దేనట? మంచము సోమరితనాన్ని, ఒక టైం వరకు విశ్రాంతి, ఒక టైం వరకు విశ్రాంతి, ఆ తర్వాత విశ్రాంతి అయినంతవరకు మాత్రమే ఆ మంచం మీద ఉండాలి. ఆ తర్వాత ఈరోజు యవ్వనస్తులు త్వరగా లేవట్లేదండి. 9 9 10 ఎందుకంటే రాత్రి అంతా వాడు సెల్ ఫోన్ ఇట్టా 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 అనేసరికి వాడు కష్టపడి పొద్దున్నే లెగలేకపోతుండు. వాడు ప్రయాస గొప్పది, వాడు పాటు గొప్పది. నేను అడుగుతా ఉంటా, కొంతమంది ఏమన్నా సులువెన్ని లెగుతురా? ఎప్పుడు పాస్ గారు నా మీద పట్టమే. అది మీకు ఆశీర్వాదరా? అభిషేక్తుడు కొట్టుట తైలాభిషేకం. ఇవన్నీ లెగుతారా? నేను పొద్దున్నే లేచి ఇలా ఫోన్ చేస్తా, ప్రైజ్రాడు పాస్ గారు, అంకుల్ ప్రైజ్రాడు. ఏంట్రా ఇంక లెగలేదా? ఇప్పుడే లెగుస్తూ ఉన్నాను, ఇప్పుడే కోడి కూసింది, ఇప్పుడే లెగుస్తూ ఉన్నాను. నేను అప్పటికి అయిపోతా అంతా కూడా. ఈ చిన్న భక్తులు ఉన్నారా? నాతో పాటు మీటింగ్కి వస్తారా? ఇప్పుడంటే పిల్లలు తోలుతూ ఉన్నారు. ఒకప్పుడు నేనే దొరుకుని వెళ్ళేవాడిని. అందరికీ దాదాపు బయట వాక్యం అంటే సంఘాల్లో చెప్పే వాక్యం వేరు, పబ్లిక్ మీటింగ్లో చెప్పే వాక్యం వేరు. ఇక్కడ చనువుగా ఉంటారు కాబట్టి మీ మధ్య చనువుగా ఉంటా వెళ్తాను. పబ్లిక్ మీటింగ్లో లాగా ఉండదు. 1.5 గంటల వాక్యం చెబుతాను, కొన్నిసార్లు 2 గంటలు వెళ్ళిపోతాడు.
మళ్ళందరికీ ఈ మధ్యకాలంలో భోజనం చేయకపోవడం గల కారణం ఏంటో తెలుసా? అందరూ వచ్చి మీద పడుతున్నారు. అందరూ వచ్చి మీద పడుతూ ఉంటాయి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. సెల్ఫీలో ఒకడు, ప్రార్థన చేయమనేవాడు ఒకడు, ఎక్కడో ఉన్న గూంజాన్ని తీసుకొచ్చేసి, అయ్యా ఆ గూంజి నడవలేకపోతుంది కానీ దయచేసి రండి. ఏది 2 గంటలప్పుడా? 2 గంటలప్పుడు ఇంటికి వెళ్ళానండి నేను. మళ్ళీ 3 గంటలప్పుడు మళ్ళీ తిరిగి రావాలంటే నేను 4 గంటలకి ఇంటికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరికీ ప్రార్థన చేశారు. మళ్ళీ ఇక్కడ సభలో అయిపోదు కదా, ఈ సభలో అందరికి ప్రార్థన చేస్తా. ఎందుకైనా మంచిదని ముందు వాక్యం చెప్పిన తర్వాత వాక్యం ప్రియులారా నిలబడండి, అందరు నిలబడండి, మీరు దండం పెడతా, నిలబడండి, అందరు నిలబెట్టి ఆరాధన చేస్తా ఉండి నేను మధ్యలోకి వెళ్ళిపోయి అందరూ ప్రార్థన చేసేస్తా. ఎందుకంటే 2 కలిసి వస్తాయి నాకు. ఆ తర్వాత మళ్ళీ ప్రత్యేకమైన ప్రార్థన కూటం పెట్టకుండా 2 కలిసి మొత్తం దాదాపు లాగిచ్చేస్తా. అయినా కానీ కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ వస్తారు. అయినా మళ్ళీ వస్తారు నా దగ్గరికి వచ్చి. అది ప్రేయరు, ఇది స్పెషల్ ప్రేయరు. మొరపెట్టుట, నిజముగా మొరపెట్టుట. మళ్ళీ వస్తారు. అది అయిపోద్దా, ఇక ఫాస్ట్గా తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అయ్యా భోంచేద్దరు కానండి అయ్యా, అట్లాగే స్వామి వెళ్ళి భోజనం అయిపోయిన తర్వాత మొత్తం ఒక 25 మంది ఉంటారండి అక్కడ. ఒక 25 మంది ఉంటారు. అయ్యా మీరు వస్తున్నారని ఈ శివుని ముక్కోనేమో మల్లకొండను తెచ్చా, ఈ బిత్తర సూపులు గాడినేమో చిన్నమ్మగూడ నుంచి తీసుకొచ్చా, ఈడైతే మనుగూడు నుంచి వచ్చినాడు. వాళ్ళ బాబాయ్ బామర్దులు పెళ్ళం తరపున, ఇది పాసం గారి తరపున, పాస్ గారి తరపున వాళ్ళ అల్లుళ్ళు వీళ్ళందరికి వచ్చేసరికి అండి అక్కడ ఒక గంట పోద్ది. భోజనం అర్ధగంట, ఇది ప్రార్థన అర్ధగంట, అక్కడ ఆల్రెడీ ఒక అర్ధగంట, వాక్యము 1 గంటన్నర, దాదాపు 3 గంటలు 4 గంటలు అక్కడే పోయిందండి. ఇక నేను తిరిగి వచ్చేది ఇప్పుడు 3 గంటల ప్రయాణం చేసి రావాలి. నేనే తోలుకుంటా వస్తూ ఉంటే వీళ్ళు వెనకాల వస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో భక్తులు కూడా చాలా అప్డేట్ అయ్యారండి. చిన్న భక్తులు చాలా అప్డేట్ అయ్యారు. నా వెనకాల ఎవడూ రావట్లేదు, ఎందుకంటే లేట్ అయిద్దిగా. అది అన్నయ్య వాళ్ళ వెనకాల అనుకోండి తొందరగా వచ్చేస్తున్నారు, తొందరగా వచ్చారు. నా వరకు వచ్చేసరికి అసలు ఈ ఏరియాలో కలపట్ల, కనిపించే కాల్చివేత ఎవరు చెప్పింది రేపు వచ్చే యొక్క విమానం అటు వెళ్ళేది ఇక్కడే కోలుతుంది, ఈ సిస్టమ్ ముందే కోలుతుంది అన్నట్టుగా ఎవరి కాళ్ళు తప్పుకుంటున్నారు. నేను చిన్నప్పటి నుంచి మైక్ సెట్లు పెట్టుకొని బతికినవాడిని. నాకెవడ కావాలరా బాబు, నేను అన్నిట్లో వాళ్ళ తప్పులు ఎదుగుతా. నేనే ప్రశాంతంగా పెట్టుకుంటే ఖచ్చితంగా చెప్పాలంటే కనుక ఐఎమ్ జీనియర్, దాంట్లో తిరుగులేదు. కనబట్ల ఈ మధ్యకాలంలో భక్తులకి ప్రభు బయలుపరిచారు. వాళ్ళకి అరే పోతారా ఆయన వెనకాల పోతే, ఎందుకంటే విశ్వాసులు ఉంటారు, వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏదో సమాధానం చెప్పి ప్రార్థన చేసి పంపించాలి కదండి. మరి నేను వెళ్తున్నప్పుడు నెలకు ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో చెప్పుకోవాలని ఉంటుంది కదా, ఆశ ఉంటుంది కదా. రారు, వాళ్ళు కూర్చొని చూస్తూ ఉంటారు. నేను అప్పుడు ఎందుకైనా మంచినీడికి ఎరేద్దామని ఒకళ్ళకి ఎగ్ బజ్జీ ఇప్పిస్తా, వాళ్ళకి ఆల్రెడీ ఎగ్ బజ్జీ ఇప్పిస్తా. అరే మీకు ఏది కావాలంటే తినండి రా అంట, నాకు 2 తీసుకురండి రా, మీరు మాత్రం ఏది కావాలంటే అది కలపడండి రా, వాడి మీద వాడు ఇస్తాడు అని చెప్తా. అయినా సరే వాళ్ళకి కనీసం నా మీద జాలి, కరుణ, దయ, వాత్సల్యత, ప్రేమ, అనురాగాలు ఏమి విడిస్తా ఉండండి. ఓకే, నోట్ దిస్ పాయింట్. ఇక తిరిగి వచ్చేటప్పుడు వెనకాల కారుకు సౌండ్ వస్తుంది అనుకుంటాను నేను. కారు సౌండ్ కాదు అది, నా కారు ప్రాబ్లం కాదు, వాడి గురక ప్రాబ్లం. నా సైలెన్స్కి ఏదైనా బొక్కబడిందే అనుకున్నాను. అట్లా ఉంటే చూపించాల్సిందే, ఇది ఇక్కడ అయ్యేది కాదనుకుంటా. ఆ తర్వాత నేను కూడా తేరుకొని మన పరిశుద్ధుల వైపు చూస్తా. ఇట్లా చూసేసరికి వాళ్ళు శిలల మీద శిల్పాలు చెప్పారు అన్నట్టుగా
నేను చివరిదాకా వీళ్ళు ఎట తోలుతున్నారు ఏంటని చివరిదాకా రాత్రి వచ్చేస్తా. మళ్ళీ పొద్దున్న ఇలా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎగరు, నేను లేస్తున్నప్పటికి. నా వయసు ఎంత, వాళ్ళ వయసు ఎంత? మంచం బద్ధకానికి, సోమరితనానికి సూచన. కనుక మన దీపము అనేది వెలిగించబడిన దీపం. చెప్పండి, ఏ దీపం అది? ఈ వెలిగించబడిన యొక్క దీపం అనేది సోమరితనంలోకి రాకూడదు, దాని కిందకి తీసుకురాకూడదు. సోమరితనము కింద జ్ఞాని అయిన సులోమాని ఎలా రాస్తారు, నేను అన్ని చూపించడం కలవదు కానీ, సోమరివాని యొక్క చేను దాటి రాగా అక్కడ ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు ఉన్నాయంట. ఎవడి చేనంట అది? ఎవడి చేనంట? సోమరివాని చేదు, సోమరివాని యొక్క చేదు. అది నేను దాటి వచ్చినప్పుడు నాకు కనిపించినవి దాంట్లో ఏంటంటే ముళ్ళ తుప్పలు కనిపించినాయి, గచ్చ పొదలు కనిపించాయి. ఎందుకంటే వాడు వ్యవసాయం చేయటం చేత కాదు కాబట్టి, వాడికి పని చేయటం చేత కాదు కాబట్టి. కనుక సోమరివాని యొక్క చేదు అలాగా ఉంటుంది. కాబట్టి మన యొక్క దీపం అనేది సోమరివాడుగా వాడి చేతిలో కనుక పెడితే కనుక దాన్ని పట్టించుకోడు, వాడు పట్టించుకోడు. కనుక నా దేవుని పిల్లరా, ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎస్, ఈరోజు దీపము వెలిగించబడిన యొక్క దీపం అనేది, ఈరోజు క్రీస్తులో వెలుగుతున్నావా? దేదీపమానంగా ఉన్నావా? దేవుని యొక్క సన్నిధిలో నిమాయక కూటాల్లో లేక ఆరోగ్యం ఉన్నప్పుడే నీవు మన యొక్క దైవికమైన నిమాయక కూటాల్లో ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి సమయమందు పాల్గొవాలండి. దేవుడు నన్ను ఈ స్థానంలో ఉండడం గల కారణం ఏంటంటే విశ్వాస జీవితంలో కూడా ఖాళీ ఉండేవాళ్ళకి కాదు. ఎరా ఇస్తే అలాగ ఉన్నామా మనం? లేదు. సైకిల్ తొక్కకుండా ఈరోజు ఏసీ కార్లో రావడానికి బద్ధకం అండి. ఆ విలేకరు అందరికి ఫోన్ చేస్తుంటుంది. ఆ విలేకరు అందరికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఎక్కడుండాలి? కూటమి ఎక్కడుంది? వాడు ఉపవాస ప్రార్థన ఎక్కడుందా అనేది ఉండదు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో కూటమి ఉన్నప్పుడు మేము ఆధ్యాత్మిక జీవితంలో దుడ్డు ముక్కలాగా ఉండాలి. చూస్తే ఎట్టుండాలంట? కుటుంబం అంతా మాటలేమో కోటలు దాడతాయి, కాలేమో గడప దాడదు. మాటలేమో కోటలు దాడతాయి, కాలేమో గడప దాటదు. నా దేవుని పిల్లరా, దీపం ఉన్నది, ధూపం ఉంది. ఆ దీపము ఉన్నప్పుడే మన సోమరితనాన్ని మనం విడిచిపెట్టుకోవాల్సిన అవసరం అంతే. కొద్ది దినాలే ఉన్నాయి. నేను ఒకటి సేవకుడిగా ఈ నిండు సభలో చెబుతున్నాను, నాలో ఉన్న యొక్క దీపం ఎంతవరకు ఉందో అంతవరకు పనిచేస్తా. స్వార్థ ద్వారాలు మూయబడే ఒక సమయం వచ్చింది, అంతవరకు ప్రయాసపడతా, అంతవరకు కష్టపడతా. అవసరమైతే దేవుని పరిచయంలో ఆహుతవుతాం, సమిధలం అవుతాం. ఒక టైం వరకు కూడా మూయబడతాయి ద్వారాలు. ఒకప్పుడు ఆంధ్ర క్షేమంగా ఉందని చెప్పాం. ఆంధ్ర క్షేమంగా ఉంది, తెలంగాణ కన్నా ఆంధ్ర క్షేమంగా ఉంది. దాదాపు తెలంగాణలోనే ఎక్కడ మన కార్ఖానా దగ్గరకు వచ్చింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఇగో ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చినాక వాళ్ళ ఇంట్లో కూటమి పడే లేచి నిలబడినాను. వాళ్ళ యొక్క కార్ఖానాలో మీటింగ్ పెడితేనే వచ్చారు. తాగుబోతులు వచ్చి కారుని తన్నారు. అక్కడే ఆర్ఎస్ఎస్ వాళ్ళు 2 సార్లు ఒకే ప్లేస్లో ఒకే టైంలో సాయంకాలం సేవ. ఒకప్పుడు తెలంగాణలో ఉందనుకున్నాం, ఇప్పుడు ఆంధ్రాలో కూడా వచ్చింది. నేను అంటాను, ఎస్, ఇంకా తలుపులు వేయబడలేదు కాబట్టి తలుపులు వేసే లోపల ఏం చేయాలో అది చేసి పారేయాలన్నా నేను. తలుపులు బిగించే రోజులలో ఒక దైవజనుడు ఏం చేయాలో అది చేయాలి. నీ స్వార్థమైన దేవుని యొక్క
పని చేసి తీరాలి ఒక దైవజనుడు అనేవాడు. పగలు ఉన్నప్పుడే కదా, దీపస్తంభం ఉన్నప్పుడే కదా. ఈ టైంలో దైవజనుడు నిద్రపోకూడదు. ఈ టైంలో దైవజనుడు నిద్రపోకూడదు. ప్రియ సంఘమా, రేపు వచ్చే యొక్క గడ్డు పరిస్థితుల్లో మీరందరూ ఎంతమంది నిలబడతారో నాకు తెలియదు. ఎంతమంది వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటారో తెలియదు. ఎంతమంది వారి యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకుంటారో కొంతమంది తెలియదు. ఈరోజు మనకంటూ సమయం ఉండగానే ఎక్కడ సోమరితనాన్ని పాతి పెట్టి సమాధి చేసి దేవుని సన్నిధిలో చురుకుగాను మెనుకుగాను ఉండి భక్తి పదంలో మువ్వ వేయబడుదుము గాక. ఆమేన్. జనవరి నెలలో నుంచి నాకు వచ్చిన యొక్క ప్రతి ఒక్క కూటంలో, ప్రతి ఒక్క మీటింగ్లో లైవ్ వెళ్ళినా వెళ్ళకపోయినా పబ్లిక్లో చెప్పాను, అరే బాబు నువ్వు నన్ను ఏం చేయలేరు అని చెప్పా. నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నీ వల్ల కాదని చెప్పుకుంటూ వచ్చా లైవ్ వెళ్తూ ఉన్నప్పుడు. దేవుని పీలేరా నేను అంటాను, దేవుని యొక్క పని సోమరితనంగా మనము ఎంతమంది ప్రతిష్ఠించుకుంటున్నారు ఈ యొక్క ప్రత్యేకమైన యొక్క పగల ఆరాధనలో. ప్రభా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన నియమంలో కేవలం ఆదివారం భక్తులుగా కాక దేవుని యొక్క వాక్యపు యొక్క వెతుకులాట. నేను ఇంకొక మీకు పాస్టర్ గారికి ఫోన్ చేస్తారేమో, పాస్టర్ గారికి నువ్వు ఫోన్ చేయాలండి. పాస్టర్ గారికి నువ్వు ఫోన్ చేయాలి. ఇవాళ ఎక్కడా అని ఫోన్ ఆమెను విసిగించాలి, సేవకుడైన నన్ను విసిగించాలి. ఈరోజు ఎక్కడ తాపత్రం కలిగి వెళ్ళాలండి. ఇప్పుడు దాదాపు ప్రతి వాళ్ళు ఆల్లేడీసు బండి తోలుతున్నారు, మగ జెంట్సు బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. మంచి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, మంచి విసురుబాటుని ఇచ్చాడు. నేనంటాను మేము సైకిళ్ళ మీద ఒక ఆదివారం వస్తే కనుక ఇంచుమించుగా 58 కిలోమీటర్లు, అంటే ఇంచుమించుగా 27 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటా వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పి మరలా తిరిగి వచ్చేవాళ్ళం. వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఏ ఒక విధమైన యొక్క భోజనం కూడా చేయకుండా, ఎందుకంటే మేము చేసే పరిచర్య నిందింపకుండా ఉండు నిమిత్తము వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా భోజనం చేయకుండా వచ్చేవాళ్ళం. ఈరోజు అటువంటి ప్రయాసపడేవాళ్ళు ఈ పిల్లలందరూ ఏం చేస్తుంటారంటే నాకు వెళ్ళి చూసి మాస్టర్ గారు పిచ్చి పట్టింది ఏదో అరుస్తూ ఉంటాడని. ఎందుకంటే అలాంటి పరిచర్య నేను చూడలేదు కాబట్టి, వీళ్ళలో చూడలేకపోతున్నాయి కాబట్టి ఆ బాధ నాకు ఇంకా ఉంది. ఆ పనిముట్లు సదిరే విషయంలో అంత బాధ్యత కలిగి ఉండేవాళ్ళం. 1-2 సార్లు వస్తువులు చూసుకునేవాళ్ళం. ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్ళాలంటే నిజంగా చెబుతున్న చరణం, నేను ఒక మంచి స్థానంలో ఉండి సైకిల్కి ప్యాచీలు వేసేవాడు నేను. కానీ నేను సైకిల్ షాపు రిపేర్ని కాదుగా, ఎక్కడో మధ్యలో పడితే కనుక సైకిల్కి పంపు కట్టుకొని ఒక చిన్న బ్యాగులో సొల్యూషను రఫ్ చేసేదాన్ని ఏమంటారు, ఎమరీ పేపరు, ఒక చెక్క, తర్వాత ఒక చిన్న రబ్బరు ట్యూబు ఇవన్నీ పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఎక్కడన్నా ఇదేమైపోద్దామని ఒక టైరు ముక్క కూడా పెట్టుకునేవాళ్ళం. అది కనుక రిమ్ములోంచి కనుక బయటకు వస్తే అంత సిద్ధపాటు కలిగి మేము వెళ్తే ఈరోజు బ్యాటరీలు కూడా తయారు. కంపెనీలు బంజారాలు అనుకోండి, టక్క వీళ్ళకి ఒక మంచి ట్రూప్ ఉంది, మంచి ఏంటుందని ఏమంటారు, మంచి సైన్యం. వీళ్ళకి అంత కమిట్మెంట్ అంటే, అరే బ్యాటరీలు తెలియదు కానీ బ్యాటరీ మీరే కొనుక్కొచ్చి తీసుకొచ్చేయండి అంతే. ఖచ్చితంగా నేను వెళ్ళే లోపల అప్పుడు బ్యాటరీలు వచ్చి పెడతా ఉంటారు. అది ఏంటి అంటే, నువ్వు మాట్లాడు, నీకు అనవసరం, నీకు టైం కల్లా వచ్చిదే లేవా అన్నట్టు చూస్తారు నాకు వెళ్ళి. అందుకే పిల్లల మీద ఊరికే పడినండి, నాకు కోపం కాదు, పిల్లలంటే నాకు ప్రేమ. కానీ దేవుని యొక్క పనిలో ప్రతి నిర్లక్ష్యాన్ని నేను ఊరుకోనండి.
వాళ్ళు పెట్టారు. ఇక ఏం లేదు, ఆ కీబోర్డ్ కూడా పెడుతుంటారట. అది ఇటు పక్క తగులుతుంది, అటు పక్క తగులుతుందా, ఇటు పక్క తగులుతుందా, కీ ఇరిగిపోతుందా. ఒకడు చెప్పాడండి, మంచి కీబోర్డిస్టు, వాంచితే ఊడిపోయిందంట అది. అది వాయిస్తుంటే ఊడిపోయిందంట. వాడు నాకు చెబుతున్నాడు, వాడు కీబోర్డ్ అంత ఎత్తుంటున్నాడు, కీబోర్డు నిలబడితే అంత ఎత్తుండడు. నేను వాడిన కీబోర్డులు వాడేవాడిళ్ళు, వాయిస్తుంటే ఊడిపోయిందంట. నేను చెప్పాను, అలా నువ్వు వాయించిన జీవితం అంతా వాయించిన, నువ్వు ఊడిపోద్దాం చూస్తా అన్న. అది వాయిస్తేనే ఊడిపోతే యమహాకి ఎంత అవమానం. వాడు పరువు తీసింది నాది కాదు, యమహా పరువు తీసిండు. నేను పాతది వాడెవడో వాడి కొట్టేసిన యొక్క కీబోర్డుని నేను సెకండ్ హ్యాండ్కి 25,000 కొనుక్కొని జీవితాంతం వాడితే 1,50,000 రూపాయలు పెట్టి కీబోర్డ్ ఈడ చేతిలో పెడితే ఒకటి రాకుండా ఉంటాం. కనీసం ఈ వాయించేవాడికి బట్టలు లేకుండా తిప్పాలి, ఎందుకంటే దీని మీద క్లాత్ ఏడిసావాడు. మేము వేసుకునేవాళ్ళం. అర్థమైందారా? ఎన్నిసార్లు చెప్పుంటా నేను. ప్రొఫెషనల్స్ వీళ్ళు. మంచిగా ఇస్తారా? అది శాండీ అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు. తీసుకెళ్తాం కూడా ఒకళ్ళ. ఈ మర్మం నాకు తెలియలేదురా, నాకు కంటపడలేదురా. సోమరితనం కాదు. మన దగ్గర దీపం ఉంది, మన దగ్గర ఒక టాలెంట్ ఉంది. సోమరితనంతో ఉండకూడదు. ఈరోజు ఒక సేవకుడిగా దేవుడు నాకు ఒక విలువలు ఇచ్చాడంటే కనుక ఆ సోమరితనం అనేది లేదు. ఈరోజు విస్తారమైన యొక్క పనులను బట్టి, ఆలోచనలు బట్టి ఖచ్చితంగా నేను శారీరకంగా కన్నా చాలామంది శారీరకంగా అలసిపోతున్నారు అనుకుంటారు. కాదు, నేను మెంటల్లీ అలసిపోయిన వాడిని. నేను అన్ని విషయాలు నేను న్యాయం చేయలేకపోతున్నాననే అభద్రతాభావం, ప్రజలకి న్యాయం చేయలేకపోతున్నాననే అభద్రతాభావం, ప్రతి రాత్రి నేను ఒప్పుకునే ఒక ప్రార్థన, నా తప్పుని ఒప్పుకునే యొక్క ప్రార్థన అదేనండి. విశ్వాసుల యొక్క మనసు ఏంటో తెలుసుకోకుండా, విశ్వాసుల యొక్క బాధలు ఏంటో తెలియకుండా ఉంటున్నానా అనే ఒక బాధ ఏ రోజు నన్ను తెలుస్తూ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా నేను సోమరివాడిగా ఉండేవాడి కాదు. ఈరోజు కాబట్టి ఈ పరిచయం మీరు చూడగలుగుతున్నారు కనుక కొంచెము కింద మంచము కింద పెట్టకూడదు. కనుక సోమరివారి, రేపు ఈ సోమరివాని యొక్క విషయాలు, కొన్ని విషయాలు మీకు దాదాపు ఈ నెల వరకు కూడా చెప్తూ ఉంటాను. దీపము అనే దాని మీద ఈ నెల వరకు చెప్తూ ఉంటాను. ఎన్ని దీపాలు ఉన్నాయి బైబిల్లో, ఎన్ని రకాల వెలిగే దీపాలు ఉన్నాయనేది ఒక ఆలోచనతో మీకు చెప్తాను. కనుక మన యొక్క సోమరితనంతో దీపం ఆరిపివేయవద్దు. ఆ బుట్టను కప్పెట్టేసి ఆ దీపాన్ని ఆర్పివేయద్దు, అది మనకు నష్టం. కనుక ఈరోజు నీ ఇంట్లో ఆ దీపం ల్యాంప్ స్టాండ్ మీదే ఉందా? అది దీపస్తంభం మీదే ఉందా? దీపస్తంభం మీద ఉంటే కనుక నీ కుటుంబానికి వెలుగునిస్తూ ఉంటుంది. అది దీపస్తంభం మీద కనుక ఉన్నట్లయితే కనుక అనేకమైన కనపడుతూ ఉంటాయి, నీ జీవిత విధానం బాగుపడుతుంది. కనుక ప్రభా, నా ఇంట్లో ఆ దీపము వెలుగుకరంగా ఉండేటట్లుగా దీపస్తంభం మీద పెట్టుకుంటానని ఆశపడి ప్రార్థన చేయండి. దేవాది దేవుడు దేదేప్యమానంగా మీ జీవితాలు స్థిరపరచును గాక. ఆశపడిన వారు ఒకసారి లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన. చిన్న ప్రార్థన.
చిన్న ప్రార్థన. ఓ చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రభా, నాకు అర్థమవుతుంది దీపం ఎక్కడుందో. దీపస్తంభం మీద ఉండాలి, అది వెలిగిస్తుంది. అప్పుడే సముకుల రొట్టెల బల్ల మీద ఉండే యొక్క రొట్టెలు ఏంటో నాకు కనిపిస్తూ ఉంటాయి. ఆ దీపస్తంభం మీద ఉన్నప్పుడే దీపం అనేది ప్రార్థనా జీవితం గుర్తొస్తూ ఉంటుంది. ఆ రెండు రెక్కలు విరిగిపోతే గనక, ఆ రెండు రెక్కలు నరకబడితే గనక ఇంకేముందండి మనలో చెప్పుకోవటానికి విలువలు? నీ ఆశీర్వాదము ముసుగువేయబడకుండా, నీ ఆశీర్వాదము నీ నుంచి తీయబడకుండా, నీ ఆరోగ్యము నీ నుండి తీయబడకుండా ఒక్కసారి ఆలోచన చేయి మిత్రమా, సోదరి. ప్రభా, నా ఇంట్లో దీపవృక్షం, నా ఇంట్లో దీపస్తంభం, దాని మీదే పెట్టాలి దీపము. అది నాకు వెలుగు, నా కుటుంబానికి వెలుగు. నీకు మాత్రమే కాదు, నీ పిల్లలకు కూడా అది వెలుగు. అది నీ పిల్లలకు కూడా వెలుగు. ఒక్కసారి ఆలోచించి ఒక చిన్న ప్రార్థన చేసుకో. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మీ కుడి హస్తాన్ని దేవుని తట్టు చాపి, ప్రభా, నేను వెలుగు ఉంటే నా వ్యాపారం కూడా వెలిగి ఉండాలి. ఆ దీపాన్ని వ్యాపారంతో కప్పకూడదు. మార్తా విస్తారమైన యొక్క పనులు పెట్టుకుందంట. మార్తా విస్తారమైన పనులు పెట్టుకుందంట. అవసరమైంది ఒకటే, అవసరమైంది ఒకటే. ఈరోజు ఆలోచన చేయి మిత్రమా, తల్లి ఆలోచన చేయి, అన్న ఆలోచన చేయి, చెల్లి ఆలోచన చేయి, సోదరుడు ఆలోచన చేయి. చదవాలి 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 అనే దాని మీద దీపం చదువు కింద పెట్టేస్తున్నారు. జ్ఞానమిచ్చేవాడు ఆయన, జ్ఞానమిచ్చేవాడు ఆయన, సమయోచితమైన సహాయం చేసేవాడు ఆయన. ప్రభా, నేను దేదీపమానంగా నా యొక్క జీవితం వెలగాలి, నా కుటుంబం వెలగాలి. కొంతమంది దేవుని యొక్క పని కొరకు ఆశపడే వాళ్ళు ఉండగా, కొంతమంది లోకపరమైన యొక్క తప్ప కాదు, దేనికి ఎంత సమయం వెచ్చించాలో అంత సమయం వెచ్చించాలి. ఒక దైవ సేవకుడిగా పనులు మానేసుకొని రమ్మని చెప్పను నేను, అంత అజ్ఞానిని కాదు. ఉద్యోగాలు మానేసుకోమని రమ్మను. కానీ నీకున్న యొక్క సమయంలోనే దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబాన్ని వెలుబడి చేస్తున్నావు, నీవు నీ వ్యాపారాన్ని వెలుబడి చేస్తున్నావు. కానీ దావీదు మహారాజు ఇశ్రాయేలు యొక్క దేశాన్ని వెలుబడి చేస్తున్న యొక్క సమయంలో కూడా దేవుని మందిరానికి వచ్చి ఆ టైంకి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడు. నీకు మనసు ఉంటే విసుగు ఉండదు, నీకు మనసు ఉంటే విసుగు ఉండదు. రకరకాల యొక్క కారణాల చేత, రకరకాల ఆలోచన చేత నీవు దేవుని వాక్యానికి, దేవుని మందిరానికి, దైవజనుడికి, దేవునికి దూరం అవుతూ వస్తూ ఉన్నావు. దేనికి ఎంత విలువలివ్వాలో అంతవరకే. ఏది రమ్యమైనవో, ఏది ఖ్యాతి కలిగినదో
దాని యందు మనసు ఉంచాలని పౌలు చెబుతూ ఉంటాడు. నీకు ఒక టైం టేబుల్ ఉండాలి. నీ జీవితానికి ఒక టైం టేబుల్ ఉండాలి. దేవునికి ఎంత సమయం వెచ్చించాలి, నా కోసము, నా పిల్లల కోసం, నా కోసము, నా కుటుంబం కోసం, నా కోసము, నా వ్యాపారం కోసం ఎంత టైం వెచ్చించాలన్న సంగతి ఒక టైం టేబుల్ నీకు ఉండాలి మిత్రమా. ఆ టైం టేబుల్ కనుక లేకపోతే కనుక నిలువున పడిపోతావు, అధోగతి పాలవుతావు. ఈరోజు ఆశపడు, ప్రభు నా దీపం వెలిగించువాడవు నీవే, నా దీపాన్ని వెలిగించువాడవు నీవే. కనుక ఈ సమయమందు నీ సముఖమందు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటున్నాను. వెలుగుతున్న యొక్క దీపాన్ని నా అంతరికి నేనే ఆర్పుకుంటున్నాను. ఆ వెలుగుతున్న యొక్క దీపాన్ని ఎక్కడో నేను పెట్టుకుంటా ఉన్నాను. దీపం అయితే వెలుగుతూ ఉంది, అది కొంచెం కింద మంచం కింద పెట్టి నా కుటుంబాన్ని అంతా చీకటి చేసుకున్నాను, నా ఇంటిని అంతా చీకటి చేసుకున్నాను, నా పిల్లలంతా చీకటి చేసుకున్నాను, నా వ్యాపారాన్ని చీకటి చేసుకున్నాను, నా వ్యవసాయాన్ని చీకటి చేసుకున్నాను, నా చేతి పనులు చీకటి చేసుకున్నాను. అయ్యో ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధాత్మదేవా, యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఇదిగో తండ్రి, మాలో వెలిగించినటువంటి యొక్క దీపాన్ని దేవా మేము వెలుగుతూ ఆ వెలుగులో అనేకులకు మార్గము చూపవలసినటువంటి మా యొక్క దీపాన్ని దేవా అనేకులకు వెలిగించేటట్లుగా దీపస్తంభం మీద పెట్టకుండా, ఒకవేళ ఈ వాక్యంలో చెప్పబడిన రీతిగా ప్రభువా కొంచెం కింద పెట్టేస్తూ ఉన్నామేమనయ్యా. ఆ కొంచాన్ని దేనికి పోల్చారో, ఏ కోణంలో మాకు వివరణ ఇచ్చారో దేవా మేము గ్రహించగలగడానికి మీరు కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మాకున్నటువంటి వ్యాపకాలు, ఐహిక సంబంధమైన ఆ విచారాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, మాకున్న బంధాలు ఏవి ఆ దీపాన్ని వెలగనీయకుండా ఆర్పివేస్తున్నాయో, నీకంటే పెట్టిన నీకు ప్రాధాన్యత ఇవ్వకుండా దేవా దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఆ దీపాన్ని మేము ఆర్పివేసుకుంటున్నామో ప్రభువా, ఈ వాక్యపు వెలుగులో ఆలోచన కలిగి ముందుకు వెళ్ళడానికి కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవా పెట్టిన నిన్ను దుఃఖపరిచే రీతిగా దేవా మా ఆశీర్వాదం, దేవా మా జీవనోపాధి ఏది దాన్ని తొక్కివేస్తూ ఉందో ప్రభా, ఆర్పివేస్తూ ఉందో, దేని కింద దాన్ని దాచిపెట్టేశామో ప్రభా, ఒకవేళ అలా గనక మేము చేసినట్లయితే ఆ దీపస్తంభం మీద ఆ దీపము గనక ఆరిపోతే మా జీవనోపాధి సంబంధమైన ఆ సముఖల రొట్టె బల్ల మాకు కనబడదు కదయ్యా. మేమే దాన్ని కోల్పోతున్నామనేటువంటి ఆలోచన కలిగి ఉండడానికి కృపద ఇచ్చేమని ప్రార్థిస్తున్నానయ్యా. ఊరికే మీరు ఏది కూడా మాట్లాడరయ్యా. నీ వాక్యం మా దాకా తేబడిందంటే ఆ లోటు మాలో ఉంది కాబట్టే, ఆ వెలితి దానిలో మేము చల్లారిపోయాం, ఆర్పివేసుకుంటున్నాము, ఆరిపోయిన స్థితిలో ఉంది కాబట్టే అది మరలా క్రమపరుచుకోవాలని, మరలా మేము వెలిగించుకోవాలని కదా ప్రభా మాతో మాట్లాడారయ్యా. ఒకవేళ ఆ స్థితిలోని కనుక మేము వెళ్ళిపోతూ ఉన్నట్లయితే, వెళ్ళిపోయి కనుక ఉన్నట్లయితే దాన్ని మరలా మేము క్రమపరుచుకొని మేము వెలుగుతూ అనేకులకు వెలిగించేవారిగా మేము ఉండడానికి సహాయం చేయమని సన్లో ప్రార్థన చేస్తున్నాం దేవా. ఒకవేళ మంచము క్రింద పెట్టామేమో దేవా, ఆ దారిద్రపు రేఖలోనికి మేము వెళ్ళకుండా, ఆ బద్ధకం, ఆ సోమరితనం, మాకిచ్చిన ఆశీర్వాదమే మాకు బద్ధకాన్ని తీసుకొచ్చేదిగా, లెక్కలేని తనంలోనికి తీసుకువెళ్ళిపోతున్నదిగా ఒకవేళ ఉంటే, ఆ ఆశీర్వాదపు యొక్క బద్ధకములో నుండి, ఆశీర్వాదపు యొక్క సోమరితనములో నుండి ప్రభువా మేము బయటపడి మేము వెలుగుమయముగా మార్చబడినట్లుగా మీరే కార్యం జరిగించి ఈ వాక్యం ప్రతి వారి జీవితంలో వెలిగించున్నట్లుగా మీరు కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.